హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మంజు. ఈరోజు నుంచి నేను కంటెంట్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, బట్ ఒక ట్రై ఇస్తే ఏమవుతుంది అన్న ఒక థాట్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను పేజ్ నేమ్ కూడా మార్చాను యాక్చువల్లీ. సో ద పేజ్ నేమ్ ఈజ్ లైక్ బేసికల్లీ మనవ్. సో వాట్ ఈస్ దట్ మీన్స్ లైక్ బేసికల్లీ మనవ్ అంటే నార్మల్గా మనం ఎప్పుడైనా అంటాం కదా, నౌ ఓన్లీ ఐ యూస్డ్ లైక్ నార్మల్లీ ఆర్ యాక్చువల్లీ ఆర్ బేసికల్లీ ఆర్ జనరల్లీ. సో ఇన్ ద కాన్వర్జేషన్ మనం అంటూ ఉంటాం కదా ఇవన్నీ, ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆర్ ఎల్స్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి అనుకున్నప్పుడు ఈ వర్డ్ని యూజ్ చేస్తాం కదా. సో అందుకే నేను బేసికల్లీ అనేది యూజ్ చేశాను. అండ్ మనవ్ మీన్స్ లైక్ ఒక పర్సన్ ఆర్ హ్యూమన్ ఆర్ ఎల్స్ ఒక వ్యక్తి. సో you are sharing something to that person, so that's the meaning of manav. Like manav means oka person, so it's like basically manav. So adenti ante like no oka person ki cheptuna ante basic ga ila ayindi, basic ga idi jarigindi. So basic ga appudu ala ayinda, okay basic ga ippudu ila jarugunte baundedi, oh basically so this is the situation. So ila use chestam kada, so alantidi అనమాట. సో ఈజీగా ఉండేలా నేను బేసికల్లీ మనవ్ అనేది యూజ్ చేశాను అనమాట. సో బేసిక్గా నేను కంటెంట్ ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే, ఏదైనా టాపిక్ మనం అది ఎందుకు అలా జరిగింది, అలా అయి ఉంటే బాగుంటుంది, లేదా మన అమ్మమ్మ తాత వాళ్ళు అది చేయకు ఇది చేయకు, లేకపోతే మనకి ఏదైనా సిచ్యువేషన్ అవుతుంటే ఇలా చేస్తుంటే బాగుండేదని సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో నాకు అనిపించేది అనమాట, వై వీ షుడ్ నాట్, అండ్ ఎందుకు అలా జరగాలి, ఎందుకు అలా చేయకూడదు అలా అనిపించినప్పుడల్లా, లేదా నేను ఇలా చేస్తుంటే బాగుండేది అని అనిపించినప్పుడు నేను ఒక థాట్ అనుకునేదాన్ని, అరే దీని గురించి ఎవరైనా చెప్తే బాగుండు అని. బట్ నేను ఎప్పుడో థాట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఆర్ఎల్స్ అలాంటి టాపిక్ ఏమైనా తీసుకొని చేద్దాం అనుకుంటున్నా. ఐ డోంట్ నో ఏమవుతుందో అనేది, బట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇలాంటి థాట్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే గూగుల్ని చాలా గెలికేసి దాంట్లో నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని అక్కడ కొంచెం సెర్చ్ చేసి, ఐ మీన్ వేరే బుక్స్ ఆర్ వేరే థియరీస్ కొన్ని సెర్చ్ చేసి, సో అలా కొన్ని పాయింట్స్ అనేవి తీసుకొని నేను ఒక 3-4 పాయింట్స్ ఆర్ మై వే ఆఫ్ ఇన్పుట్స్, అంటే నాకు నచ్చిన ఇన్పుట్స్ అనేవి ఆ టాపిక్ మీద ప్రొవైడ్ చేస్తాను అనమాట వీడియోలో, షార్ట్ వీడియోలో. సో మీకు అలా మీ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఆర్ ఎల్స్ మీకు ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే, పప్పులో ఉప్పు ఎందుకు వేయకూడదు, సో ఇలాంటి సిచ్యువేషన్స్ పాయింట్స్ అంటాయి కదా, సో వాటన్నిటిని కలెక్ట్ చేసి కొన్ని ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను వీడియోలో చేసి పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో అలాంటి అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో కూడా జరిగే ఉంటాయి కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఆర్ అలాంటి టాపిక్ మీకు ఏమైనా ఉంటే ఆ టాపిక్ని మీరు కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ మీద డిస్కస్ చేసి ఆర్ ఎల్స్ మీ ఇన్పుట్స్ కొన్ని యాడ్ చేసి, నా ఇన్పుట్స్ కొన్ని యాడ్ చేసి నేను టాపిక్ అనేది కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. సో లైక్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ మై వీడియోస్, యు ఆర్ వెల్కమ్. అండ్ it's not like I'm not I'm not stopping anyone to express their feelings in my platform. And చెప్పాలంటే లైక్ I want more content information from you guys actually. It's not like I want to take some topic, I want to do the discussions. It's like I want some topics from you guys. Any topic you are not able to discuss with your family members, or else you want to know something about something like pyramids. You want to know something about pyramids, but you don't want to do the research and you don't have a time for that. You can share it to me, so I can do some research and I can provide my inputs. It's not like I'll give you the genuine inputs or not, but whatever the research I have done, based on that research I'll give the inputs, okay? And if you want to share in my if you want to join in my videos, you are welcome. No hard feelings. And I hope you guys like my content and share to the other, your friends and your family members. Thank you, and stay tuned to Basically Manav.